ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలెట్టబోతున్నాం అనమాట. దానికి రికార్డింగ్ ఇది అన్బాక్సింగ్ అనుకోండి. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మన దగ్గర ఒక వెల్డింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి. ఇది దాని స్టేజ్ 2 అనుకోండి, ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ చెప్పాలంటే. ఇందులో ఆర్క్ వెల్డింగ్ చేయొచ్చు, మ్యాగ్ వెల్డింగ్ కూడా చేయొచ్చు అనమాట. చాలా మందికి మ్యాగ్ వెల్డింగ్ అంటే ఏంటో తెలియదు, అదంతా మీకు ఫర్దర్గా చెప్తాను. ఈ బ్రాండ్ వచ్చి ఎనాన్ అనమాట. అతి తక్కువ రేట్లో మ్యాగ్ వెల్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ 8500కి ఎంతో వస్తుంది అనమాట ఈ మిషన్. ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీని కథ ఏంటో చూపెడతాను. బై ది వే, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ చూసుకున్నట్టయితే బాక్స్ మీద చాలా థింగ్స్ అయితే రాశారు, అదంతా మనకు అనవసరం. డైరెక్ట్గా అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. లోపల మనకి డైరెక్ట్ ఒక బాక్స్ అయితే కనపడుతుంది చిన్నది. ఇదేంటంటే మ్యాగ్ వైర్ అనమాట, ఫ్లక్స్ వైర్ అంటారు దీన్ని. తర్వాత మ్యాగ్ వెల్డ్ చేయడానికి ఒక గన్ ఇస్తారనమాట. ఇది ఒక మ్యాగ్ వెల్డింగ్ గన్. దీని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు దీని వల్ల యూజ్ ఏంటన్నది. ఫైనల్ ప్రొడక్ట్ మిషన్ అనమాట. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంది. ఏ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కొన్నా ఈ పేపర్స్ మనకి తప్పకుండా కనపడతాయి, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు లాంటివి. మిషన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లైక్ ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అండ్ పవర్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే చాలా హై క్వాలిటీ 16 amp ప్లగ్ తో ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక చిన్న స్క్రీన్ అయితే ఉంది. జస్ట్ ఇందులో వోల్టేజ్ అండ్ ఆంపియర్ చూసుకోవడానికి 2 మూడ్స్ అయితే కనపడుతున్నాయి అనమాట. మ్యాగ్ వెల్డ్, ఆర్క్ వెల్డ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దాని కింద మనం టెర్మినల్స్ ని కనెక్ట్ చేయడానికి అయితే మనకి కనెక్టర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి మేజర్ గా 3 కనెక్టర్స్ అయితే కనపడతాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్ టెర్మినల్, ఒకటి నెగిటివ్ టెర్మినల్ కనపడుతుంది గ్రౌండ్ ని. మధ్యలో కనపడుతుంది ఏంటంటే ట్రిగర్ కి సంబంధించిన పాయింట్ అనమాట. యూరోప్ లో ఈ వెల్డింగ్ గన్ ఎక్కువ వాడతారనమాట. మనలాగా నార్మల్ ఆర్క్ వెల్డ్ అయితే ఎక్కువ యూజ్ చేయరు, ఈ మ్యాగ్ వెల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు. మ్యాగ్ వెల్డ్ అన్నది చాలా ఈజీగా యూజ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన గన్ అనమాట ఇది. చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి దాని క్వాలిటీ ఎంత బాగుందో. దానికి ఒక ట్రిగర్ లాంటి స్విచ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్విచ్ని ప్రెస్ చేస్తామో ఆ పైన లీడ్ నుంచి అయితే మనకి ఈ మ్యాగ్ వైర్ అయితే బయటకు వచ్చి వెల్డింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, సేమ్ యాజ్ షోల్డరింగ్ చేసినట్టు. రిమైనింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ ఇది ఆర్క్ వెల్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆర్క్ వెల్డ్ చేయడానికి ఒక పాజిటివ్ టెర్మినల్ అండ్ గ్రౌండ్ కి ఒక క్లిప్ లాంటిది ఇస్తున్నారనమాట. ఇది కామన్ గా ప్రతి వెల్డింగ్ మిషన్ కి ప్రొవైడ్ చేసేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాగ్ వెల్డ్ కి సంబంధించిన వైర్ అయితే మిషన్ లో లోడ్ చేయాలి. దీని పేరు ఫ్లక్స్ కోడ్ వైర్ అంటారు. ఇందులో ఫ్లక్స్ ఉంటుంది అనమాట వైర్ లో. మనం సేమ్ షోల్డరింగ్ లెడ్ ఎలా యూజ్ చేస్తామో అలాంటిది స్టీల్ వైర్ అనమాట. ఇది మిషన్ కి సైడ్ క్యాబినెట్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డోర్ లో ఈ ఫ్లక్స్ కోడ్ వైర్ ని రోల్ ఇన్సర్ట్ చేసి లీడ్ కట్ చేసుకుని దానికి ఒక ట్రాక్ అంటూ ఉంటుంది. ఆ ట్రాక్ లోకి ఇన్సర్ట్ చేసి లాక్ చేసేస్తే మెకానిజం అయితే రన్ అయిపోద్ది. మీరు ఎప్పుడైతే ట్రిగర్ ప్రెస్ చేస్తారో అక్కడ మోటార్ ఆటోమేటిక్ గా తిరిగి ఆ వైర్ అన్నది మనకి గన్ లోంచి బయటకు వస్తుంది అనమాట. ఈ ఆర్క్ వెల్డ్ కి మ్యాగ్ వెల్డ్ కి డిఫరెన్స్ ఏంటో చెప్దాం. ఆర్క్ వెల్డ్లో వచ్చి మనకి ఒక ఎలక్ట్రోడ్ అయితే వాడతాం అనమాట. మనం ఎప్పుడైతే వెల్డింగ్ చేసే ప్రాసెస్లో ఈ ఎలక్ట్రోడ్ కరిగి మనకి ఆ మెటల్స్ అన్నది అంటుకుంటుంది. ఈ ఆర్క్ వెల్డ్ చేసే ప్రాసెస్లో మనకి వెల్డింగ్ అయిన దిక్కున మనకు ఒక వేస్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట. ఆక్సిడేషన్ జరిగి రస్ట్ రాకుండా లైక్ ఒక వేస్ట్ మెటీరియల్ వస్తుంది. దాన్ని మనం రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆఫ్టర్ వెల్డ్ తర్వాత. కానీ మ్యాగ్ వెల్డ్లో మనకి అంత సీన్ ఉండదు చెప్పాలంటే. మనం ఇందులో ఫ్లక్స్ కోడ్ వైర్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అందులో ఫ్లక్స్ ఉంటుంది అనమాట. దీని కంపేర్ టు ఆర్క్ మీద ఫ్లక్స్ కోడ్ మీద లైక్ వేస్ట్ మెటీరియల్ ఎక్కువ రాదు. యూసేజ్ పరంగా చూసుకుంటే మ్యాగ్ వెల్డ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ మనం స్పాట్లో పెట్టి ట్రిగర్ ప్రెస్ చేస్తే ఇందులోంచి ఆ వైర్ వచ్చి డైరెక్ట్ వెల్డ్ అయిపోతుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్ వెల్డ్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ మోడ్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ సెట్ బటన్ నొక్కితే మనకి లైట్ బ్లింక్ అవుతుంది చూడొచ్చు. నేనైతే సెకండ్ మోడ్లో పెట్టాను, అది మనకి మ్యాగ్ వెల్డ్ ఆప్షన్ అనమాట. అండ్ నేనైతే మ్యాగ్ వెల్డ్ గన్ తీసుకుని ఒక మెటల్ పైప్ మీద అయితే వెల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే వెల్డ్ చాలా స్మూత్గా అవుతుంది. నార్మల్గా చెప్పాలంటే ఆర్క్ వెల్డ్లో మనం ఇలాంటి రాడ్స్ మీద గట్రా కన్నాలు పెడేస్తాం అనమాట. టైం ఎక్కువ పట్టిందంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి రాడ్ మెల్ట్ అయిపోద్ది. బట్ ఈ మ్యాగ్ వెల్డ్తో మనకు అలా రాడ్ అనేది మెల్ట్ అవుతలేదు అనమాట. సింపుల్గా చాలా సెన్సిటివ్ మెటల్స్ కూడా మనం వెల్డ్ ప్రాపర్గా చేసుకోవచ్చు. అది మ్యాగ్ వెల్డ్కి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ చెప్పాలంటేని. కాస్ట్ పరంగా ఒక 2 times ఎక్కువ ఉంటుంది, బట్ సూపర్ వర్క్ అవుతుంది అనమాట. ఒకసారి ఫినిష్ అయితే చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్తో మనం ఈ మ్యాగ్ వెల్డ్తో అదరకొట్టచ్చు చెప్పాలంటేని. అండ్ ఇదే కాదు, లైట్ మెటల్స్ ఉంటాయి కదా, లైక్ మెటల్ షీట్స్ మీద కూడా మ్యాగ్ వెల్డ్తో ప్రాపర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందన్నమాట. మనకు ఒక్క క్లిక్తో మనకి నీట్గా వెల్డ్ అయిపోతుంది చూడొచ్చు. ఆ ఫ్లక్స్ కోడ్ వైర్ కూడా సూపర్ క్వాలిటీతో ఉంది. ఇప్పుడైతే మీకు ఆర్క్ వెల్డ్ ఎలా చేయాలో చూపెడతాను. ఆర్క్ వెల్డ్ చేయడం చాలా ఈజీ. సింపుల్గా మీరు ఇందాక చేసిన పాజిటివ్ టెర్మినల్ దాన్ని రిమూవ్ చేసి ఈ ఆర్క్ వెల్డ్ సంబంధించిన టెర్మినల్ అయితే ఇన్స్టాల్ చేయండి, హోల్డరు. దీంట్లో నేను ఒక ఎలక్ట్రోడ్ అయితే ఫిక్స్ చేశాను వెల్డింగ్కి.
అండ్ ఇప్పుడు మనం దీని మోడ్ అయితే మార్చాలి. నేనైతే ఫస్ట్ ఆర్క్ మోడ్కి అయితే మార్చాను. ఇక్కడ ఎంఎంఈ అని ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన యాంపియర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు చేస్తున్న మెటల్ బట్టి. అండ్ సేమ్ పైప్ని అయితే వెల్డ్ చేస్తున్నాను. చెప్పాలంటే నార్మల్ ఆర్క్ వెల్డింగ్ మిషన్స్ కంటే ఇది కొంచెం బెటర్ ఉంది. లైక్ ఎటువంటి స్టిక్కింగ్ ఇష్యూ అయితే లేదనమాట. ఎందుకంటే ఇది ఐజీబీటీ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకి ఆ ఎలక్ట్రోడ్ అన్నది మెటల్కి స్టిక్ అవుతలేదు. అదొక అడ్వాంటేజ్. చూడండి వెల్డ్ ఎంత ప్రాపర్గా అయిందో. ఫైనల్లీ మిషన్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే వెల్డింగ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఆర్క్ వెల్డ్ గురించి మాట్లాడుకుంటే ఫ్లోగా అయిపోతుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. లైక్ ఇందులో అప్ టు 200 amps వరకు అడ్జస్టబుల్ ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అండ్ మ్యాగ్ వెల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కొంచెం కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే అప్పుడప్పుడు వైర్ అన్నది స్టక్ అవుతుంది లోపల, వైర్ లోపల. అదొక్కటే ప్రాబ్లం, మిగతాదంతా పర్ఫెక్ట్గా అవుతుంది. మ్యాగ్ వెల్డ్ ఇప్పుడు వచ్చి ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మిషన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ నుంచి. ఈ బ్రాండ్ నుంచి వచ్చే ఇంకొక ప్రొడక్ట్ అనమాట, ఇది యాంగిల్ గ్రైండర్. యాంగిల్ గ్రైండర్ కూడా మనకి చాలా అడ్వాంటేజ్. లైక్ ప్రజెంట్ నేను కార్డ్లెస్ యాంగిల్ గ్రైండర్ వాడుతున్నాను. ఇప్పుడు కార్డ్లెస్ అన్నది ప్రతి అప్లికేషన్లోనే అంత యూజ్ అవ్వదు. లైక్ బ్యాటరీస్ బేగా డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి అండ్ దాని మీద అంత లోడ్ వేయలేము. కట్టింగ్ మెటీరియల్ అన్నీ ప్రాపర్గా కట్ అవ్వు అనమాట. ఎలా అయినా కార్డ్ది వాడాల్సిందే. అందుకు నేను ఈ బ్రాండ్ నుంచి తెప్పించాను అనమాట. ఇది అరౌండ్ 900 watts. నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే ఈ యాంగిల్ గ్రైండర్ మీరు ఎవరైనా వాడుతున్నారనుకోండి, ఈ పైన ఉన్న ఈ బ్లేడ్ గార్డ్ అన్నది పెట్టే యూజ్ చేయండి. లైక్ ఆ బ్లేడ్స్ అన్నవి అంత స్ట్రాంగ్గా ఉండవు. ఇది తిరిగే ఆర్పిఎంకి ఆ బ్లేడ్ ఇరిగిపోయి మీదకి వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా డేంజర్ అది. బట్ ఇది మాత్రం పెట్టే యూజ్ చేయండి. కార్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది కూడా అరౌండ్ 1 meter కార్డ్ ఇచ్చారు దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని గ్రిప్ అనమాట, మనం చేతులు ఎలా పట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఉంది. లైక్ ఈ పిడికలు కరెక్ట్గా సెట్ అయిందనమాట ఇందులో, ఈ సైజులోని. నాకు అదొక పెద్ద అడ్వాంటేజ్ ఈ మిషన్లో అయితేని. అండ్ స్విచ్ కూడా లైక్ ఇలా పుష్ టు ఆన్ స్విచ్ అనమాట. లైక్ మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తామంటే ఆఫ్ అయిపోతుంది. ఈ మెకానిజం ఎక్కువ ప్రిఫర్ చేయండి. కింద ఆన్ ఆఫ్ స్విచ్ ఉండే కంట ఈ మెకానిజం బెటర్ అనమాట. ఎందుకంటే ఇలా పెట్టుకుని ఆన్ చేసి కంటే ఇలా పెట్టుకుని 2 చేతులతో ఆన్ చేయడం అన్నది కొంచెం బెటర్ గ్రిప్ ఉంటుంది. ఈ మిషన్తోనే మనకి కాంప్లిమెంటరీ కింద 3 blades అండ్ ఒక గ్రైండింగ్ వీల్ అయితే ఆఫర్ చేశారు వీళ్ళు. సేమ్ మనకి గ్లౌజెస్ అయితే వస్తున్నాయి అండ్ మన బ్లేడ్ రిమూవర్ రెంచ్ అనమాట ఇది. ఈ యాంగిల్ గ్రైండర్ అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం అనమాట. లైక్ కటింగ్ గ్రైండింగ్ చూద్దాం, బేసిక్స్ చాలు. ఎందుకంటే ఇది 900 watts మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేడ్ అయితే కనెక్ట్ చేశాను. ఇది కట్టింగ్ బ్లేడ్ అనమాట. ఆన్ చేశాక ఎటువంటి వైబ్రేషన్స్ అయినా ఉన్నాయేమో చెప్తాను. పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆన్ చేస్తామో రొటేషన్ అన్నది బ్లేడ్ది కొన్ని మిషన్స్లో ప్రాపర్గా ఉండదు. లైక్ ఎలా షేక్ వస్తుంది, అలాంటి షేక్స్ కట్ అవాయిడ్ ఇందులో లేదనమాట. ప్రాపర్గా తిరుగుతుంది, చూడండి ఒకసారి. మనం ఎలా పట్టుకున్నామో అలాగే హ్యాండ్ కంట్రోల్లో ఉంటుంది మిషన్. అలాంటి మిషన్ని వెరిఫై చేసి తీసుకోవాలి, లేదంటే కట్టింగ్లో మనకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఈ బేరింగ్లో ఏమైనా షేక్ ఉందనుకోండి, ఈ బ్లేడ్ అన్నది మాటికి విరిగిపోతూ ఉంటుంది అనమాట కట్టింగ్లో ఉన్నప్పుడు. అది మాత్రం మైండ్లో పెట్టుకుని యూజ్ చేయాలి మిషన్ని. సో గైస్, ఇది ఒక స్క్వేర్ పైప్ అనమాట. దీని థిక్నెస్ మీరే చూడండి, మీడియం థిక్నెస్, మరీ హై అని చెప్పను. దీన్ని ఒకసారి దీంతో కట్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత ఫాస్ట్ కట్ అయిందో. లైక్ సూపర్ అనమాట, చాలా ఫాస్ట్ కట్ అవుతుంది. యాంగిల్ గ్రైండర్కి అయితే ఇప్పుడు గ్రైండింగ్ వీల్ అయితే అటాచ్ చేశాను. చూడండి ఎంత లావుగా ఉందో. మనకి గ్రైండింగ్ వీల్ కూడా వీళ్ళు ఆఫర్ చేశారు. ఇది అరౌండ్ ఒక 20-30 రూపీస్ ఉంటుంది. అండ్ నేను ఇందాక వెల్డ్ చేసిన జాయింట్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను, ఎంత ప్రాపర్గా అవుద్ది అన్నది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే 0 వైబ్రేషన్స్ అనమాట, మళ్ళీ చెప్తున్నాను. అండ్ గ్రైండింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అసలు స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. ఎటువంటి పుల్ బ్యాక్ అయితే రావట్లేదు, ఒక్కోసారి విసురుద్ది అనమాట. అలాంటి ఎటువంటి లూప్స్ అయితే లేవు చెప్పాలంటే. చాలా నీట్గా గ్రైండ్ అవుతుంది. చూడండి ఎంత బేగా గ్రైండ్ అయిపోయింది అన్నది. కటింగ్ చూసారు కదా, మిషన్ కటింగ్ అయితే ప్రాపర్గా చేస్తుంది అనమాట. లైక్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మెయిన్ ఆ వైబ్రేషన్ అన్నది చాలా స్మూత్గా ఉందన్నమాట. ఎటువంటి ఇబ్బందిగా అయితే లేదు. ఏంటంటే కటింగ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్ అన్నది ఉంటుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతీయట్లేదు అనమాట, ప్రాపర్గా కట్ అవుతుంది. కొన్ని మిషన్స్లో మనకి భయం వేస్తూ ఉంటుంది, కట్ అవుద్దా, బ్లేడ్ ఇరుగుద్దా అన్నట్టు అనిపిస్తుంది. ఈ మిషన్లో అలా అనిపిస్తలేదు నాకు. ఫైనలీ ఇది లాస్ట్ ప్రోడక్ట్ అనమాట, హాట్ ఎయిర్ గన్. చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా నాకు చాలా యూజ్ అవుతుంది దీనివల్ల. ఇదేమో ఈ బ్రాండ్ నుంచి వచ్చే హాట్ ఎయిర్ గన్ అనమాట. అరౌండ్ 2000 watts ఇది.
చాలా హై స్పెక్స్ అనమాట, చాలా ఎక్కువ హీట్ అవుతుంది చెప్పాలంటే. 2000 వాట్స్ అంటే తక్కువ లోడ్ అయితే కాదు. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఫస్ట్, అసలు ఇందులో కాంపోనెంట్స్ ఏమొస్తాయి అన్నది. లైట్గా కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు ప్రతి ప్రొడక్ట్లోని ఈ గ్లౌజెస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మనం వెల్డింగ్ మిషన్లో చూసాం అండ్ యాంగిల్ గ్రైండర్లోని చూసాం. మనకి లోపల చూడొచ్చు మన హాట్ ఎయిర్ గన్ అయితే ఇలా మౌంట్ అయి ఉంది, నీట్ కేసింగ్, ప్యాకింగ్ అయితే గుడ్ ఉంది. అండ్ ఇదనమాట గన్ అన్నది. ఒకసారి దీని డిజైన్ అయితే చూడండి, క్రేజీ డిజైన్ అనమాట. అసలు స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అరౌండ్ ఒక 1 మీటర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇందులో. కార్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ గన్ క్వాలిటీ అయితే ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఏం కాదు, జస్ట్ హాట్ ఎయిర్ వస్తుంది అంతే. అండ్ ఎయిర్ని కంట్రోల్ చేయడానికి 2 లెవెల్స్ ఉంటాయి, ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ అని. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో కొన్ని మెటల్ మౌంట్స్ అయితే ఇచ్చారనమాట, చూడొచ్చు. లైక్ ఏంటంటే నాజిల్ మనం సైజ్ మార్చుకోవడానికి ఇచ్చారనమాట. లైక్ మీరు ఎలా నాజిల్స్ అటాచ్ చేసి దీనిలో ఉన్న ఈ డయామీటర్ అన్నది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా డైరెక్ట్ ఏసీ వోల్టేజ్కి అయితే ప్లగ్ చేశాను. అండ్ ఫస్ట్ మోడ్ అయితే ఆన్ చేస్తాను, ఒకసారి దీని సౌండ్ అయితే వినండి. ఫస్ట్ మోడ్లో అనేది చాలా ప్రాపర్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ మోడ్ సరిపోద్ది, బట్ సెకండ్ మోడ్లో అయితే చాలా అంటే చాలా వేడి వస్తుంది అనమాట. ఒకసారి సెకండ్ మోడ్ ఆన్ చేస్తున్నాను, సౌండ్ వినండి. యా, చూసారు కదా సెకండ్ మోడ్లో అయితే ఎంత వేడి వస్తుందో, ఎంత సౌండ్ వస్తుందో. ఇప్పుడు దీని నుంచి వచ్చే అవుట్పుట్ అయితే మీకు నేను చూపెడతాను, అసలు టెంపరేచర్ ఎంత ఎక్కువ వస్తుంది ఏంటన్నది. ఫస్ట్ మోడ్లో ఎంత టెంపరేచర్ అచీవ్ అవుతుంది, సెకండ్ మోడ్లో ఎంత టెంపరేచర్ అచీవ్ అవుతుంది అన్నది మీకు చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మోడ్కి అయితే యాక్టివేట్ చేస్తున్నాను, హీట్ అవుతుంది. అండ్ ఇది థర్మోస్టాట్ అనమాట, పెడుతున్నాను ఇది థర్మోమీటర్. చూడొచ్చు మనకి టెంపరేచర్ అన్నది చాలా గట్టిగా రైజ్ అవుతుంది. అరౌండ్ 150, 130 వెళ్ళిపోతుంది అనమాట. 200 వరకు వెళ్ళింది. యా, చూడొచ్చు మనకి టెంపరేచర్ అన్న చాలా కాన్స్టెంట్గా పెరుగుతుంది. ఫస్ట్ మోడ్లో మ్యాక్సిమం 280 టచ్ అవుతుంది అనమాట. ఓ మై గాడ్, సెన్సర్ చాలా వేడి ఎక్కువైంది. ఇప్పుడైతే సెకండ్ మోడ్కి మార్చి మీకు టెంపరేచర్ చూపెడతాను. సెకండ్ మోడ్లో కూడా తక్కువ ఏం లేదు, అరౌండ్ 350 వరకు టచ్ అవుతుంది టెంపరేచర్ అన్నది. 350 అంటే చాలా ఎక్కువ, చాలా అంటే చాలా హై టెంపరేచర్ అది. ఈ నాజిల్ని అయితే గనకైతే యాడ్ చేశాను ఇంకొంచెం ఎఫిషియన్సీ పెంచడానికి, ఏంటంటే ఎయిర్ కాన్స్టెంట్గా వస్తుందని చెప్పి యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ షోల్డరింగ్ లైట్ని దీంతో మెల్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మోడ్లో అయితే పెట్టాను అండ్ చూద్దాం అసలు మెల్ట్ అవుద్దా లేదన్నది. చూడొచ్చు కూడా ఎలా మెల్ట్ అయిపోయిందో. సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సెకండ్ మోడ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో దీంతో పీవీసీ షీట్ మెల్ట్ చేయొచ్చా అని అడుగుతారు. డెఫినెట్గా దీంతో మనం పీవీసీ షీట్ అయితే మెల్ట్ చేయొచ్చు. మీ కళ్ళ ముందే ఒక పీవీసీ షీట్ని మెల్ట్ చేస్తాను చూడండి, బెండ్ అవుద్ది అనమాట. సెకండ్ మోడ్ తీసుకెళ్దాం, చేతులు కాలుతున్నాయి. మేబీ అయిపోయింది. ఒకసారి దీన్ని చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బెండ్ అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా హీట్ అయితే జనరేట్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్ అనమాట. అరౌండ్ అండర్ 1000, 1000కో 1200కో ఉంటుంది. బెస్ట్ సజెస్టెడ్ అనమాట. డెఫినెట్లీ తీసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఈ 3 ప్రొడక్ట్స్ని చాలా రోజుల నుంచి యూజ్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను ఇది. నాకు ప్రతి ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా నచ్చింది, ఎక్సెప్ట్ వెల్డింగ్ మిషన్లో మ్యాగ్ అన్నది ఒక్కోసారి స్టక్ అవుతుంది, అదే తప్ప హాట్ ఎయిర్ గన్లో కానీ యాంగిల్ గ్రైండర్లో కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అరౌండ్ ఒక 2-3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇవి ఫ్యూచర్లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ అయితే తయారు చేయడానికి నేను తెప్పించాను అనమాట. మెయిన్లీ మ్యాగ్ వెల్డ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ మ్యాగ్ వెల్డ్తో మనకు ఒక పెద్ద పని ఉందన్నమాట. వెల్డింగ్తో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం, అర్థం చేసుకోండి, మామూలుగా ఉండదు. ఎనీవే మీలో ఎవరైనా వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అమెజాన్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ. డెఫినెట్లీ చెక్అవుట్. బ్రాండ్లో అతి పెద్ద ప్రాబ్లమ్ ఒకటి నోటీస్ చేశాను, ఈ స్పెల్లింగ్ అనమాట. దీన్ని ఎలా పలకాలో అర్థం కావట్లేదు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అబ్బాయి. ఈ మిషన్స్లో మీకు ఏ మిషన్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై.